ఈ 3 యుగాల్లోనే ఇంక కలియుగంలో వాళ్ళు లేరు. ఫస్ట్ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా వచ్చి, హిరణ్యాక్షుడు ఆ భూమిని అతను మహా ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఆయన ఎంత గొప్పవాడైనప్పటికి కూడా ఆ భూమిని ప్రకటించి తీసుకెళ్ళిపోతుంటే అది కాపాడి చూడండి ఇది ఉంటుంది వరాహావతారంలో ఎత్తి హిరణ్యకశిపుడు చెప్తారు. మనకి ఆ 3 దశావతారంలో మనకి ఆ భూమిని కాపాడే అతను ఆ కోరల మీద నిలబెట్టి హిరణ్యాక్షుని చంపుతాడనమాట. చంపిన తర్వాత ఇతన్ని అన్నం చంపాడు కదా అని చెప్పి హిరణ్యకశిపుడు పగపోని బ్రహ్మగుని వీళ్ళిద్దరు కూడా పెద్ద తపస్సంపుడు. వీళ్ళు కోరుకునేదంతా కూడా లోకంట సురులు. ఇప్పుడు వేరే చెడు అన్ని కూడా సురులు అసురులు. సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. వీళ్ళు తిథి అతిథి అనే వాళ్ళకి కశ్యప ప్రజాపతి ద్వారా పుడతారనమాట. వీళ్ళు చేసే పనులు బట్టే ఉంటాయి. అదే పూర్వం అలా అన్నీ అయిపోతే రాక్ష అన్నీ పూర్తి అయిపోయి మనలోకి వచ్చేసాయి అనమాట. అవన్నీ ఇప్పుడు ఆ రాక్షసు అన్నీ కూడా ఒకరు చూస్తే మనం ఒకరు చూస్తే ఏహి భావం కలుగుతుంది, ఒకరు చూస్తే సంతోషం కలుగుతుంది. అందుకే ఇవన్నీ ఉండడానికి కూడా దైవనామస్మరణ చేసుకుంటే ఏంటి ఉండదు, ఒకటే పాజిటివ్నెస్ ఉంటుంది. అంత మంచిగా జరుగుతుంది. అందుకే నిరంతరాయంగా మనం 24 hours రామరామని పనులని ఎక్కడ చేస్తాం ఇచ్చేస్తాం అని మనం అది అయిపోతాం. గంట అన్ని చేసుకుని యోగా అదే ప్రక్రియ. ఆ గంట తర్వాత మన కార్యక్రమాలు దైనందిన కార్యక్రమాలు ఏమి మానేయట్లేదు, అన్ని చేసుకోవచ్చు. ఏది మంచి చెడో మనకు తెలుసు కదా, ఏం చెడు ఏం మంచి ఏది తెలుసుకోవాలి పూర్ణ తల్లిదండ్రులు వచ్చేబెట్టు. అయితే ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ఈ పగపూని ఆ విష్ణు మీద పగపూంటాడు అనమాట. పగపూనిన తర్వాత విష్ణు నామం ఎక్కడైనా జరిగితే వాళ్ళని హింసించడం, ఆ ఋషుల్ని బాధ పెట్టడం కూడా చేస్తుంటాడు. చేస్తుంటే అతడు కూడా బ్రహ్మ గురించి తపస్సు చేసి నేను ఎవరితో ఎప్పుడు ఎలా చావడానికి లేదు అని బ్రహ్మ వరం ఎలా ఉంటుందంటే ఈశ్వరుడు బ్రహ్మ వరాలు ఇచ్చేస్తారు, దాని ఉపశమనం తెలియదు. దాన్ని మళ్ళీ చేసేది మళ్ళీ విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఇచ్చాడు, ధ్రువుడు ప్రహ్లాదుడు అంతటి వాళ్ళకి ఇచ్చాడు. శివుడు ఎవరికి ఇచ్చాడు, శివుడు బ్రహ్మ ఇచ్చేవాడు. శివుడు ఆ భస్మాసురుడికి మళ్ళా అతని మీదే ప్రయోగం చేస్తా ఉంటాడు భస్మాసురుడు. ఈ శివుడు ఇచ్చిన తర్వాత భస్మాసురుడికి ఇస్తే మళ్ళీ విష్ణుమూర్తి స్త్రీ రూపం వేసుకొని వస్తారు, మళ్ళీ వచ్చి అవంతా మళ్ళీ పరిష్కారం చేస్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్ళిపోయేటప్పుడు తపస్సు చేసి ఆ బ్రహ్మ వరాన్ని పొంది నేను దేంతో కూడా